సుప్రీంకోర్టు ధర్మాసనానికి బేషరతుగా సీఎం క్షమాపణలు చెప్పడం జరిగింది. ఈ అంశం ఏంటి, దీని వెనుకున్నటువంటి అసలు విషయాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ బెయిల్కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో సత్సంబంధాలు నెలకొన్నాయి కాబట్టి చర్చల ఫలితంగానే ఆమెకు బెయిల్ వచ్చింది అనేటువంటి విధంగా ఆయన వ్యాఖ్యానించారు అని చెప్పి మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఈ కథనాల ఆధారంగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాది ఓటుకు నోటు కేసుకి సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది అని చెప్పి ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం దీన్ని తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థని, అటువంటి న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి కామెంట్లు చేయటం తగదని, తాము రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తున్నామని, ఎటువంటి పక్షపాత ధోరణిలో లేకుండా ఒక ఇండివిజువల్ బాడీగా, సో ఒక స్వతంత్ర సంస్థగా వాళ్ళు న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వటం జరుగుతుందని, ఇలాంటివి మాట్లాడటం ద్వారా ప్రజలలో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్ళినట్లు అవుతుంది అని చెప్పి వారు తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వివరణ ఇవ్వటం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తనకు న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉందని, ఎప్పుడూ కూడా న్యాయ వ్యవస్థను కానీ న్యాయమూర్తులను కానీ కించపరిచే విధంగా వ్యాఖ్యానించలేదని, మీడియాలో కొన్ని వార్తాపత్రికలలో వచ్చినటువంటి కథనాలు తాను కోర్టులను అలాగే న్యాయ వ్యవస్థని న్యాయమూర్తులను తప్పుపట్టే విధంగా వ్యాఖ్యానించాను అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆ కథనాలు ఉన్నాయని, అది ఏది ఏమైనప్పటికీ కూడా దానికి బాధ్యత వహిస్తూ బేషరతుగా దాన్ని ఖండిస్తున్నానని, క్షమాపణలు చెప్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయటం జరిగింది.